మనం ఇప్పటిదాకా చాట్ జీపీటీని వాడుతున్నాం, అది మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఏఐలో ఒక పెద్ద రెవల్యూషన్ రాబోతుంది, అదే ఏఐ ఏజెంట్స్. చాట్ జీపీటీకి మీరు ఏదైనా రాయమని అడిగితే రాసి పెడుతుంది, కానీ ఏఐ ఏజెంట్స్ ఏదైనా పని చేయమని చెబితే పూర్తి చేసి పెడుతుంది. అంటే ఏఐ ఇప్పుడు కేవలం ఒక చాట్ బాట్ మాత్రమే కాదు, అది మీకోసం ఒక డిజిటల్ ఎంప్లాయీ లాగా పనిచేస్తుంది. అసలు ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇవి మన లైఫ్ని ఎలా మార్చబోతున్నాయి? సింపుల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా మనం వాడిన ఏఐని ప్యాసివ్ ఏఐ అంటాం. అంటే మనం అడిగితే అది రిప్లై ఇస్తుంది. కానీ ఏఐ ఏజెంట్స్ అనేవి యాక్టివ్ ఏఐ. వీటికి ఒక లక్ష్యాన్ని ఇస్తే ఎలా పూర్తి చేయాలి అని సొంతంగా ఆలోచిస్తాయి. మీరు నెక్స్ట్ వీక్ ఎక్కడికైనా వెళ్ళడానికి ట్రిప్ ప్లాన్ చేయమని చెబితే ఏఐ ఏజెంట్ మీ బడ్జెట్ని చూస్తుంది, టికెట్స్ బుక్ చేస్తుంది, మంచి హోటల్ సర్చ్ చేస్తుంది, మీ క్యాలెండర్లో ఆ డేట్స్ని బ్లాక్ చేస్తుంది. మీరు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ థింక్స్ అండ్ యాక్ట్స్ ఆన్ ఇట్స్ ఓన్. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, చాట్ జీపీటీకి దీనికి తేడా ఏంటి అని. మామూలు ఏఐ కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఏఐ ఏజెంట్స్ మాత్రం రీజనింగ్ చేస్తాయి. అంటే ఒక పని అవ్వడానికి ఏమేమి స్టెప్స్ అవసరమో అవి ప్లాన్ చేసుకుంటాయి. ఇవి వేరే యాప్స్తో కనెక్ట్ కూడా అవ్వగలవు. మీ ఈమెయిల్స్ పంపడం, పేమెంట్స్ చేయడం, ఫైల్స్ అప్లోడ్ చేయడం లాంటి పనులు చేయగలవు. వీటికి ప్రతి స్టెప్ దగ్గర మీ పర్మిషన్ అక్కర్లేదు. పని పూర్తయ్యాక మీకు డైరెక్ట్గా రిపోర్ట్ ఇస్తాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. మరి దీనివల్ల మనకి లాభమా లేక నష్టమా అని అంటే రెండూ ఉన్నాయి. కంపెనీలలో డేటా ఎంట్రీ, స్కెడ్యూలింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి పనులన్నీ ఈ ఏఐ ఏజెంట్స్ చేసేస్తాయి. దీనివల్ల ప్రొడక్టివిటీ 10 times పెరుగుతుంది. కానీ అదే సమయంలో సింపుల్ పనులు చేసే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ప్రాబ్లం రావచ్చు. అందుకే మనం ఈ కొత్త టెక్నాలజీని ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఒక సొంత పర్సనల్ ఏఐ ఏజెంట్ ఉంటుంది. అది మీ పనులన్నీ చక్కబెడుతుంది. మీరు కేవలం డెసిషన్స్ తీసుకుంటే చాలు. చూశారుగా, ఏఐ అనేది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఏఐ ఏజెంట్స్తో ప్రపంచం మొత్తం మారిపోబోతోంది.